అల్లూరు జిల్లాలో జరిగిన అమానుష్య ఘటనపై కేసు నమోదైంది. గిరిజన మైనర్ బాలిక వసంత ఒంటిపై వాతలు పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనపై అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. చింతపల్లి ఏఎస్పీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఇక నగదు కాజేసిందన్న నెపంతో అట్లకాడతో వాతలు పెట్టిన బట్టల వ్యాపారి రూపావతిని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు జీకే వీధి పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇక దారకొండకు చెందిన పాస్టర్ జయరాజ్ ఆయన భార్యను సైతం పోలీసులు విచారించారు. చదువు పేరుతో మైనర్ బాలికతో వెట్టి చాకిరీ చేయించడంపై ప్రశ్నించారు. అది కాదమ్మా, మరి ఆమె తీయలేదు అన్నప్పుడు అవును అవును అదే ఒప్పుకుంది కదా, ఒప్పుకుందా? కొట్టిన తర్వాత ఒప్పుకుంది. అది మీకు ఆ వీడియో కూడా మాకు వచ్చింది. అదే మీరు చిత్రహింసలు పెట్టడం బట్టే కొట్టడం బట్టే ఆమె ఒప్పుకుంది కదా, మీరు కొట్టడం బట్టే కదా ఒప్పుకుంది. నేను ఆయనకి తీసుకొచ్చి కొట్టలేదు, ఫాస్ట్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఫాస్ట్ గా నేను ఫాస్ట్ గారి దగ్గర చర్చిలోకి వెళ్ళి అడుగు నాకు అబద్ధమైతే దేవుడి మీద ఒట్టు, ఫాస్ట్ గారిని అడుగు నా తొప్పాను అంటే చెప్పు. ఫాస్ట్ అమ్మగారు నేను చాలా ప్రేమగా చూస్తున్నా. నేను నా ఇంట్లో బట్టలు కొత్త బట్టలు అన్ని ఇచ్చిద్దాన్ని. నేను ముందు రోజు అడిగితే అవునమ్మా, బట్టలు ఇచ్చారు, అన్ని చేశారు, కరెక్టే. అది మైనారిటీ బాలిక, ఆ విధంగా చిత్రహింసలు చేసి అది మైనారిటీ బాలిక, చట్టపరమైన నేరం అది. పోనీ గానీ మీ పేరేంటి? అదే మీ పేరేంటమ్మా? మీ పేరేంటమ్మా? కాదు మీ పేరేంటో చెప్పండి ముందు. నా పేరు చెప్పవలసిన పర్లేదు. నేను ఏదైనా ఫాస్ట్ గారి ఆదివాసి బిడ్డ ఒక ఇంట్లో ఆమె ఉంటూ అక్కడి నుంచి స్కూల్కి వెళ్తూ ఆమె దగ్గర సుమారు దాదాపు ఒక 8 నెలల నుంచి ఆమె అక్కడ ఉన్నప్పటికీ లాస్ట్కి ఆమె మీదే మరి డబ్బులు పోయని చెప్పేసి నిందలు వేసి ఆమెని మరి ఆ నింద వేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలకి చెప్పకుండా చేయకుండా ఆమెను ఆ రకంగా ఉంచడం అనేది అది బాధాకరమైన విషయం. ఎందుకు అనేసి అంటే ఆ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఆ బట్టలు అమ్మే మాయావతి, ఆ రూపావతి అనే ఆ ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగ జరిగింది ఒక ఇంట్లో, చేసింది ఇంకొకరు. అయితే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకని అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నిజమైపోయి అని అంటే ఆ ఇంట్లో వాళ్ళకి బాధ్యత అనేది ఉంటుంది. ఒక పక్క వాళ్ళు చెప్తా ఉన్నారు